నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. రేపటి పంచాంగాన్ని, రేపటి రోజుకున్నటువంటి పరిస్థిత్యాన్ని ఇప్పుడు చూద్దాం. రేపు 13వ తారీఖు నవంబర్ నెల 2025వ సంవత్సరం గురువారం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు. రేపు కార్తీక మాస బహుళపక్ష నవమి తిథి రాత్రి 11:33 వరకు, తదుపరి దశమి తిథి. మఖా నక్షత్రం సాయంత్రం 7:38 వరకు, తదుపరి పూర్వ ఫల్గుని నక్షత్రం. బ్రహ్మయోగం ఉదయం 6:58 వరకు, తదుపరి ఐంద్రం యోగం. తైతల కరణం ఉదయం 11:10 వరకు, గరజకరణం రాత్రి 11:33 వరకు, తదుపరి వణిజకరణం ఉంటాయి. సూర్యుడు తులారాశి విశాఖ నక్షత్రం 3వ పాదంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు సింహరాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం రేపు ఉదయం 7:06 నుండి 8:47 వరకు, మరలా ఎల్లుండి తెల్లవారుజామున 4:12 నుండి ఎల్లుండి తెల్లవారుజామున 5:55 వరకు. అమృతకాలం సాయంత్రం 5:08 నుండి 6:48 వరకు. రేపు సూర్యోదయం ఉదయం 6:20 సూర్యాస్తమయం సాయంత్రం 5:41. చంద్రోదయం రేపు రాత్రి 1:22, చంద్రాస్తమయం మధ్యాహ్నం 1:25. అభిజిత్ ముహూర్తం పగలు 11:38 నుండి మధ్యాహ్నం 12:23 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:07 నుండి 10:52 వరకు, మరలా మధ్యాహ్నం 2:39 నుండి 3:25 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:25 నుండి 2:51 వరకు. గుళిక కాలం ఉదయం 9:10 నుండి 10:35 వరకు. యమగండం ఉదయం 6:20 నుండి 7:45 వరకు. మాస శూన్య నక్షత్రం ఈ రోజు సాయంత్రం 6:35 నుండి రేపు సాయంత్రం 7:38 వరకు ఉంటుంది. కార్తీక మాసంలో వచ్చే మఖ, కృతిక నక్షత్రాలను మాస శూన్య నక్షత్రాలు అని పిలుస్తారు. ఈ సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.